వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం ఏపీ లాసెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో మనం ముందుగా sits.apsch.ap.gov.in వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏపీ లాసెట్ 2024 ఓకే, ఇక్కడ చూడొచ్చు ఏపీ లాసెట్ 2024 లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఏదైతే తమ్మునీల్ కనిపిస్తుందో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ లింక్ చూడవచ్చు. సో లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా sets.apsch.ap.gov.in అనే వెబ్సైట్లో మనకి లాసెట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 చూడొచ్చు. ఏపీ లాసెట్, ఏపీపీజీఎల్సెట్ ఈ రెండింటికి అప్లికేషన్ చేయాలనుకుంటే మనం ఇదే వెబ్సైట్ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, అలాగే అప్లికేషన్స్ ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. అలాగే మనకి చాలా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. హోమ్, అబౌట్ అస్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, కరెక్షన్స్, మాక్ టెస్ట్, కాంటాక్ట్ అస్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు యూజర్ గైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ముందుగా మనం ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఓపెన్ చేద్దామండి. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ క్లిక్ చేయగానే మనకి ఇలా పీడిఎఫ్ పేపర్ ఓపెన్ అయింది. సో పీడిఎఫ్ పేజ్లో మీరు చూడొచ్చు యూజర్ మాన్యువల్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఓపెన్ అయింది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు 3 years 5 years ఎల్ఎల్బి కోర్సెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 900, బీసీ వాళ్ళకి 850, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 800 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఎవరైతే పీజీ ఎల్సెట్ రాయాలనుకుని పీజీ ప్రోగ్రామ్ ఎల్ఎల్ఎం కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి ఎగ్జామినేషన్, ఓసీ వాళ్ళకైతే 1000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకి 950, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 900 ఎగ్జామినేషన్ ఫీగా ఉందండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ మనకి నోటిఫికేషన్ అనేది ఏపీ లాసెట్, ఏపీపీజీఎల్సెట్కి సంబంధించిన 2024 నోటిఫికేషన్ 22 మార్చిన మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ మనకి అప్లికేషన్స్ అనేవి నిన్నటి నుంచి 26 మార్చ్ నుంచి అండ్ 25 ఏప్రిల్ వరకు, 26 మార్చ్ నుంచి 25 ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా అయితే ఒక 1 month టైం ఇచ్చారు వితౌట్ లేట్ ఫీ. అండ్ విత్ లేట్ ఫీ మనము 3000 లేట్ ఫీ తోటి మనం 21 మే నుంచి 29 మే వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకి కానీ ఇంతవరకు వెయిట్ చేయకూడదండి. సో లేట్ ఫీ తోటి పే చేస్తే మనకి అమౌంట్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి మనకి 3000, 2000, 1500 ఎగ్జామినేషన్స్ లేట్ ఫీ తోటి పే చేయాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అది మనకి 3 రోజులు టైం ఇచ్చారండి. 30, 31 అండ్ 1 జూన్. అండ్ మనకి ఆల్ టికెట్స్ అనేవి 3 జూన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. 9th జూన్ మనకి ఎగ్జామినేషన్ ఫిక్స్ చేశారు. 2:30 PM నుంచి 4 PM. మొత్తానికైతే ఇది 1.5 hour ఎగ్జామినేషన్గా మనం అనుకోవచ్చు. అండ్ ప్రిలిమినరీకి మనకి 10th జూన్ రిలీజ్ చేస్తారు. అండ్ మనకి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 11th జూన్ మనం 11th జూన్ నుంచి 12th జూన్ వరకు రేజ్ చేయొచ్చు. అండ్ రిజల్ట్స్ కూడా మనకి తర్వాత డిక్లేర్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ ఇన్ 3 year ఎల్ఎల్బి కోర్స్ ఇక్కడ చూడొచ్చు. 3 year అంటే డిగ్రీకి సంబంధమైన, డిగ్రీకి ఈక్వలెంట్ కోర్సు మనము చేయడానికి అవకాశం ఉంది లాలో. సో అదే 3 year ఎల్ఎల్బి కోర్సు. ద క్యాండిడేట్స్ ఫర్ 3 year ఎల్ఎల్బి షుడ్ హ్యావ్ పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో ఈ డిగ్రీ కోర్సు 10+2+3 ప్యాటర్న్లో ఎల్ఎల్బి ఎల్ఎల్బి చేయాలనుకుంటే వాళ్ళు డిగ్రీ 10+2+3 10 years 10th క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ చేసి ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ బై యూనివర్సిటీస్ కన్సర్న్ విత్. సో మొత్తానికైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే 10th ఇంటర్ చేసి ఉండాలి, అలాగే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ డిగ్రీలో మనకి 45% అగ్రిగేట్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ ఉండాలి, 42% ఫర్ బీసీ కేటగిరీ ఉండాలి, 40% ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉండాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సెక్యూర్ లెస్ దాన్ దిస్ రెస్పెక్టివ్లీ స్టేట్ అబౌవ్, హీ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ సేమ్ పర్సెంటేజ్ మోర్ ఆన్ ది అగ్రిగేట్ ఇన్ ఎనీ అడిషనల్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, ఒకవేళ వాళ్ళు ఒక పర్టికులర్ డిగ్రీ కోర్స్ చేయకుండా మోర్ దెన్ 1 డిగ్రీ కోర్స్ చేసి ఉంటే, మోర్ దెన్ 1 డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా మినిమం వాళ్ళకి ఈ పర్సంటేజెస్ అనేవి వాళ్ళు 2వ డిగ్రీలో పొంది ఉండాలి. అప్పుడే మాత్రమే వాళ్ళు ఈ పర్టికులర్ 3 year ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ మీరు చూడొచ్చు 44.5% ఆర్ అబౌవ్ ఇన్ ది గ్రాడ్యుయేషన్ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీస్. అండ్ ఇక్కడ ఏమని ఇచ్చారో అంటే బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ విల్ బి కన్సిడర్స్. ఓకే, మోర్ దెన్ 44.5 అంటే 44.5% ఉన్నా కూడా 44.5 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా 45%గా ట్రీట్ చేస్తాం. అలాగే 41.5 కంటే ఎక్కువ మార్క్స్ డెసిమల్ పాయింట్స్లో ఉన్న వాళ్ళని 42%గా ట్రీట్ చేస్తాం. 39.5% ఉన్న వాళ్ళని 40%గా ట్రీట్ చేస్తాం. బట్ దట్ టు రెస్పెక్టివ్ కేటగిరీస్ రిజర్వేషన్ కేటగిరీస్లో
పర్సెంటేజ్ ఉండాలి అని చెప్పారు. మొత్తానికైతే ఇక్కడ మీరు చూడొచ్చు 45, 42, 40% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే అలా అప్లికేబుల్ అవుతుందని ఇచ్చారు. అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకునే వాళ్ళు కూడా మనకి ఎగ్జామినేషన్ రావచ్చు. ద క్యాండిడేట్స్ ఫర్ 5 ఇయర్ ఎల్ఎల్బి షుడ్ హ్యావ్ పాస్ 2 ఇయర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత 3 ఇయర్స్ మనకి ఎల్ఎల్బి ప్లస్ ఇంకో 2 ఇయర్స్ కూడా ఎల్ఎల్బి కోర్స్ ఉంటుందని అనుకోవచ్చు. అందుకని ఇక్కడ 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్గా మనకి ఇక్కడ వీళ్ళు డిజైన్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్గా మొత్తం ఎల్ఎల్బి కోర్సు డిజైన్ చేశారు. సో వీళ్ళకి పర్సంటేజెస్ ఎలా ఉంది మరి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ అపియర్ అవ్వచ్చు అండ్ చదువుకోవచ్చు. సో వీళ్ళకి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న దాంట్లో 45% మార్క్స్ ఫర్ అగ్రేట్ మార్క్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉండాలి, 42% బీసీ కేటగిరీ వాళ్ళకు ఉండాలి, 40% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఇచ్చారు 44.5% అబోవ్ ఉంటే వాళ్ళు 45%గానే ట్రీట్ చేస్తాం. ఇక్కడ 42% అన్న 41.5% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బీసీ కేటగిరీ వాళ్ళకి 42%గానే ట్రీట్ చేస్తారు. అలాగే 39.5% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అగ్రిగేట్లో 40%గానే ట్రీట్ చేస్తాము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఇచ్చారు. సో మినిమల్గా మనకి మార్క్స్ ఉన్నాయండి, అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ బీసీఐ రెగ్యులేషన్స్ లే డౌన్ బై ది బీసీఐ టైమ్ టు టైమ్. మనకి ఇక్కడ కౌన్సిల్ ఉంది, ఆ కౌన్సిల్ వాళ్ళు ఎలా ఎలిజిబిలిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాని ప్రకారం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అయితే మెన్షన్ చేస్తారో అలా వాళ్ళు ఈ పర్టికులర్ ఎల్ఎల్బి కోర్సెస్ చేయడానికి మనకి టైం టు టైం రూల్స్ ఇస్తారు. ఆ రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ క్రైటీరియా మారుతూ ఉంటుందని చెప్పారు. అండ్ ఎల్ఎల్ఎం కోర్స్ చేయాలనుకుంటే మనకి 3 ఇయర్ ఆర్ 5 ఇయర్ ఎల్ఎల్బి డిగ్రీ ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ 3 ఇయర్ 5 ఇయర్ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అంటే ఈ 2 ఇయర్ ఎల్ఎల్ఎం కోర్స్ చేయాలంటే లాలో మనకి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అది 3 ఇయర్ కోర్స్ ద్వారా అయినా చేసి ఉండొచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ అయినా చేసి ఉండొచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ 5 ఇయర్ ఎల్ఎల్బి ఉంది, అలాగే 3 ఇయర్ ఎల్ఎల్బి రెండిట్లో ఏదో ఒకటి చేసిన వాళ్ళు మాస్టర్స్ ఎల్ఎల్ఎం చేయడానికి పర్మిషన్ ఉంటుందండి. అండ్ వీళ్ళకి కూడా మనకి డిగ్రీ ఎగ్జామినేషన్ టేక్ ది ఏపీపీజీఎల్ సెట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్స్. వీళ్ళు కూడా రాయొచ్చు అని ఇస్తున్నారండి. అంటే ఎవరైతే ఇంకా 3 ఇయర్ 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్సెస్ కంప్లీట్ చేయని వాళ్ళు కూడా వీళ్ళు ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్లో ఉండి రాయాలనుకునే వాళ్ళు కూడా ఏపీపీజీఎల్ సెట్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు. హౌఎవర్ ద క్యాండిడేట్స్ షల్ హావ్ పాస్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ టైం వరకు వీళ్ళు ఈ పర్టికులర్ కోర్సెస్ మొత్తానికైతే ఇది మనం చెప్పుకునే 5 ఇయర్ 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్సెస్ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు 2 ఇయర్ ఎల్ఎల్ఎం కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ మనకి ఇక్కడ టేబుల్ వైజ్గా ఇచ్చారండి ఎవరెవరికి ఎంత ఉండాలి పర్సంటేజ్ ఏంటి అనేది. ఫర్ ఓసీ క్యాండిడేట్స్ డిగ్రీ ఉండాలి, డిగ్రీ లేదా పీజీలో 45% మార్క్స్ ఉండాలి. అలాగే బీసీ క్యాండిడేట్స్కి అయితే పీజీ లేదా డిగ్రీలో 42% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% మార్క్స్ డిగ్రీ పీజీలో ఉండాలి ఈ పర్టికులర్ 3 ఇయర్ ఎల్ఎల్బి. అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బి కూడా సేమ్ పర్సెంటేజ్. అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఎల్ఎల్ఎం చేయాలనుకుంటే హోల్డింగ్ ఎల్ఎల్బి బిఎల్ 3 ఇయర్ 5 ఇయర్ డిగ్రీ కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలి అని ఇచ్చారండి. ఇది సింపుల్గా మనకి ఫైనల్గా మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అండి. అండ్ మనకి నేషనాలిటీ డొమిసిల్ అని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు లేదా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మరి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఇక్కడ మన మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ లా సెట్ 3 ఇయర్ 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్సెస్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్. సో ఇంగ్లీషు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎం కోర్స్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో మనం అనుకోవచ్చు ఏంటి, ఏపీ లా సెట్ ఎవరైతే రాసి 3 ఇయర్ 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్సెస్ చేశారో అలాంటి వాళ్ళు పీజీ ఎల్సెట్ రాస్తారు, అలాంటి వాళ్ళు ఎల్ఎల్ఎం కోర్స్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆల్రెడీ లా అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి ఏపీపీజీ లా సెట్ అనేది మొత్తానికైతే ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టు అన్వయించుకోవచ్చు అండి. అండ్ టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్. టెస్ట్ పేపర్ మనకి టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. అండ్ ఎగ్జామినేషన్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్గా ఉంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుందని ఇచ్చారు. పార్ట్ ఏ బీసీ ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పార్ట్ బిలో 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్. అండ్ పార్ట్ సిలో 60 క్వశ్చన్స్ క్యారింగ్ 60 మార్క్స్. ఆప్ట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, ఇక్కడ ఆప్ట్యూడ్ ఫర్ ది లా రిలేటెడ్ ఉంటుంది అని చెప్పారు. అండ్ మనకి ఈ పేపర్ అనేది ఏపీ లా సెట్కి సంబంధించిందండి. అండ్ మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ ఏపీ లా సెట్ రాయాలనుకునే వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు.
మినిమం 35% మార్క్స్ రావాలి. అలాగా 42 మార్క్స్ రావాల్సి ఉంటుంది 120 మార్క్స్‌కి. అప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి ఎలాంటి క్వాలిఫై మార్క్స్ ఇవ్వలేదు. అంటే బీసీ, ఓసీ క్యాండిడేట్స్‌కి మాత్రం మినిమం 42 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎలాంటి క్వాలిఫై మార్క్స్ లేవు అని ఇచ్చారు. అండ్ ఏపీ పీజీ ఎల్సెట్‌లో కూడా మనకి 120 క్వెషన్స్ ఉంటాయి. 120 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్‌గా వచ్చారు. ఇక్కడ మనకి 2 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ 40 క్వెషన్స్ 40 మార్క్స్, జ్యూరిస్ప్రుడెన్స్ 20 మార్క్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లా 20 మార్క్స్ ఉంటాయని ఇచ్చారు. పార్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ 80 క్వెషన్స్ క్యారింగ్ 80 మార్క్స్. మనకి ఇక్కడ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ఇక్కడ మొత్తానికైతే వీళ్ళు లా రిలేటెడ్ స్టూడెంట్స్ ఆల్రెడీ లా చేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి లా రిలేటెడ్ మెటీరియల్, లా ఎగ్జామినేషన్స్, లాకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. అంటే ఎల్ఎల్బి కోర్సెస్ ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళకి ఈ సిలబస్ అంతా కవర్ అవుతుంది కాబట్టి ఆ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వీళ్ళు ఫ్రేమ్ చేశారు. ఇక్కడ మీరు 5 సెషన్స్ ఉన్నాయి. పార్ట్ బిలో 5 సెక్షన్స్లో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా 16 మార్క్స్, మర్సంటైల్ లా 16, లేబర్ లా 16, క్రైమ్స్ అండ్ థాట్స్ 16, ఐపీఆర్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ లాస్ 16 మార్క్స్. టోటల్గా అయితే 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. ఇక్కడ 40 మార్క్స్ పార్ట్ ఏలో ఉంటుంది, 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. అండ్ క్వశ్చన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అండ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయని ఇచ్చారు. క్వాలిఫై మార్క్స్ వచ్చి ఇక్కడ మినిమం 30 మార్క్స్ వస్తే సరిపోతుందండి. అండ్ 25% వస్తే సరిపోతుంది. ఎవరైతే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 30 మార్క్స్ రావాలి మినిమం. అండ్ మిగతా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి మార్క్స్ ఏమి మినిమం మార్క్స్ ఇవ్వలేదండి. సిలబస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సిలబస్ ఫర్ ఏపీపీజీ ఎల్సెట్ 2024 పార్ట్ ఏ 40 క్వశ్చన్స్. 40 క్వశ్చన్స్ నుంచి సిలబస్ ఇక్కడ జ్యూరిస్ప్రుడెన్స్ 20 క్వశ్చన్స్, కాన్స్టిట్యూషనల్ లా అండ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మెర్సంటైల్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ థాట్స్, ఐపీఆర్ అండ్ అదర్ లాస్, ఇలా వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. ఈ సిలబస్ చూసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎలాగో పీజీ చేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా అలవాటే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. మిగతా వాళ్ళకి మాత్రం మనకి కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్ ఫర్ లా రిలేటెడ్ అలా ఇచ్చారండి. సో అది చూసుకొని మీరు ఎగ్జామినేషన్ రాసేస్తే సరిపోతుంది. మనకి ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇచ్చారు ఇక్కడ. అనంతపూర్లో ఇలా 2 సెంటర్స్ ఉన్నాయి. సో కర్నూలులో 1 సెంటర్, కర్నూలులో 2 సెంటర్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో 2 సెంటర్లు. ఇలా మొత్తానికి అయితే సెంటర్స్ స్టేట్ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. చూద్దాం ఒకవేళ హైదరాబాద్లో ఇచ్చారా. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్ ఇవ్వలేదండి. ఓకే, టోటల్ లా సెట్ రీజనల్ సెంటర్స్ 36. ఇక్కడ మనకు అన్ని 24, మొత్తానికి అయితే 24 డిస్ట్రిక్ట్స్లో మనకి 36 సెంటర్స్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పారు. రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా మీకు ఇక్కడికి ఇచ్చేశారు. ఓకే, ఎవాల్యుయేషన్ ర్యాంకింగ్ ఎలా ఉంది ఏందనేది ఇచ్చారు. సో ఇది టూకీగా మనకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మనము 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్నా చేయొచ్చు, 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలన్నా కూడా చేయొచ్చు. 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ తోటి డైరెక్ట్గా మనము అపియర్ అవ్వచ్చు అండి. 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్సు అంటే లా కోర్స్ చేయడానికి పనికి వస్తుంది. అలాగే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అప్పుడు మనం 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అండ్ ఎల్ఎల్ఎం కోర్స్ చేయాలనుకుంటే మనకి ఆల్రెడీ లా చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాం. అండ్ మినిమం మార్క్స్ అనేది కూడా ఇచ్చారు 45, 42 అలాగే 40%గా ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా మీకు వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ గైడ్ ఇచ్చారండి. యూజర్ గైడ్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ యూజర్ గైడ్ 2023 వాళ్ళు యూజర్ గైడ్ ఇచ్చారు. కానీ ఈ ఇయర్లో మనకి యూజర్ గైడ్ ఇవ్వలేదు. యాక్చువల్లీ యూజర్ గైడ్ ఇస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియో చూడకపోయినా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మాలాంటి వాళ్ళు వీడియో చేస్తున్నారు. సో దట్ ఎంతో కొంతమందికి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుందని నేను వీడియో చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మనం ముందుగా ఏపీ లాసెట్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏపీ లాసెట్లో మనం ఇక్కడ 2 స్టెప్స్లో మన అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఎగ్జామినేషన్ ఫీ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనం ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది మీకు ఇక్కడ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు. మనకి ముందు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ పర్టికులర్ కోర్స్ చేశారో కంప్లీట్ చేసిన తర్వాత లాసెట్ రాయాలనుకుంటున్నారో ఆ ఎలిజిబిలిటీ కోర్స్ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి 5 ఇయర్ ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ డిగ్రీ చేసి ఆ ఎల్ఎల్బి చేయాలనుకునే వాళ్ళు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదా ఎవరైతే ఈ ఎల్ఎల్బి ఆల్రెడీ కంప్లీట్ చేసి ఎల్ఎల్ఎం కోర్స్ చేయాలనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు
ఇక్కడ వాళ్ళ ఎల్ఎల్బి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. క్యాండిడేట్స్ నేమ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ మీ మొబైల్ నెంబర్ మీద సో ఫాదర్దా మదర్దా రిలేటివ్దా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీరు ఈమెయిల్ ఐడి కూడా మీ ఈమెయిల్ ఐడి ఉంటే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం. అండ్ స్ట్రీమ్, సో మీరు ఇక్కడ ఏ పర్టికులర్ స్ట్రీమ్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు లాస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత మీరు ఏ పర్టికులర్ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ లాస్ట్ 3 years, తర్వాత 5 years పీజీ ఎల్సెట్ ఇలా 2 రకాలుగా మనకి కోర్సెస్ ఉన్నాయి. కానీ రెండైతే ఒకటేమో ఎల్ఎల్బి, ఒకటి ఎల్ఎల్ఎం కోర్స్ అండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 3 years, 5 years, తర్వాత పీజీ ఎల్సెట్. సో ఇలా మొత్తానికైతే 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీరు చేసిన క్వాలిఫికేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఇది మనకి ఇక్కడ 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు లాస్ట్ 3 years ఎగ్జామినేషన్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. పీజీఎల్ సెట్ అనేది ఎల్ఎల్బి ఎవరైతే కంప్లీట్ చేశారో అలాంటి వాళ్ళకి లేదా అపియర్ అవుతున్న వాళ్ళకి పీజీఎల్ సెట్ అనేది పనికొస్తుంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది కేటగిరీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేటగిరీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ కరెక్ట్గా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయాలనుకుంటే మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వీటి ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మనం ఇక్కడ పే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది మీకు ఇక్కడ యూజర్ గైడ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫీల్డ్స్ ఎలా ఎంటర్ చేయాలనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా ఇన్ఫర్మేషన్ అనేది నేను యూజర్ గైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో నేను ఆల్రెడీ యూజర్ గైడ్ ఓపెన్ చేశాను. ఓకే, యూజర్ గైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మనకి దీనికి సంబంధించిన యూజర్ గైడ్ అండి. యూజర్ గైడ్లో మనకి హోమ్ పేజ్లో ఉన్నాము. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజ్ మీకు ఆల్రెడీ నేను ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో మనం ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేయాలని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, వన్స్ మనకి ఇక్కడ మనం ఈ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ అవుతుందండి. వెరిఫై ఈమెయిల్ ఇక్కడ చూడొచ్చు, మీరు వెరిఫై బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ అండ్ మనకి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం వెరిఫై బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ఇలా వెరిఫై బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. పేమెంట్ ఇంటర్ఫేస్లో మీరు ఏదో ఒక పేమెంట్ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మీకు వీటిలో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత పే నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ పే నౌ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఒకవేళ కంప్లీట్ అయితే పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మనకి ఇక్కడ పేమెంట్ ఐడి తర్వాత పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే మన అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయలేము. అండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలాగో మెయిల్ కాకపోయినా ఎస్ఎంఎస్ రూపంలో మనకి మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉన్న తర్వాత మనం ఇక్కడ మనం అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే మనం ముందుగా పేమెంట్ స్టేటస్ అనేది మనకి సక్సెస్ఫుల్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ఒకసారి మనం ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ ఫెయిల్ అయితే మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది యాజ్ పర్ బ్యాంకింగ్ రూల్స్, నో ప్రాబ్లం. కానీ మనం అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలంటే మాత్రం పేమెంట్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే మనం పే చేయగలుగుతాము. సో మనం ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలంటే స్టెప్ 3కి వెళ్ళాలి. స్టెప్ 3కి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా క్యాండిడేట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ ఉందా, హ్యాండిక్యాప్డా కాదా, మైనారిటీ, నాన్ మైనారిటీ, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇలా కొన్ని రకాల డేటా అడుగుతుందండి. మనం ఒక్కొక్క సెక్షన్ త్వరగా చూసుకుంటూ వెళ్దామండి. సో ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్ మనం యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాలి. జెండర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇది మ్యాండేటరీ అండి. స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ. రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనం ఒకవేళ ఉంటే ఎంటర్ చేయొచ్చు.
అండ్ ఎలా అనుకోమది పేరెంట్స్ బిలో 1 lakh ఉంటే బిలో 1 lakh పెట్టండి. అంటే 1,00,000 కంటే తక్కువ ఉండాలండి. 1,00,000 నుంచి 2.5 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అబోవ్ రూపీస్ 1 lakh అండ్ బిలో 2.5 lakhs సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అబోవ్ 2.5 lakhs ఉన్న వాళ్ళు, అలాగే 8 lakhs బిలో ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ థర్డ్ది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ 8 lakhs ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అబోవ్ రూపీస్ 8 lakhs సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఇప్పుడు మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు. అండ్ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఫీ పేమెంట్ చేస్తాము. సో ఇది ఫస్ట్ స్టెప్లోనే అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఎగ్జామినేషన్ ఫీ డిసైడ్ అవుతుంది. మనము కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలాంటివి ఏదైనా ఉండి మనకి వాటిని అవైల్ చేసుకోవాలనుకుంటే వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మిలిటరీకి సంబంధించిన వాళ్ళకి ఇది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. స్పోర్ట్స్ గేమ్స్ ఎవరైతే స్టేట్ నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడారో అలాంటి వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేసిన వాళ్ళకి ఇది పనికి వస్తుంది. ఎన్సీసీ బీసీ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ ఎలాంటి వాళ్ళకి ఎన్సీసీ అప్లికేబుల్ అవుతుందండి. అండ్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఏది అప్లికేబుల్ అవుతే అది పెట్టుకున్న తర్వాత మనము మంచి సీట్ పొందే అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే విజిబుల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి అప్రోప్రియేట్ టిక్ మార్క్స్ పెట్టాల్సి ఉంటుంది. మైనార్టీకి సంబంధించిన వాళ్ళు మైనార్టీ ఇక్కడ టిక్ మార్క్ పెట్టొచ్చు. నాన్ మైనార్టీ అంటే హిందూస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నాన్ మైనార్టీ పెట్టుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవి రెండు కూడా ఒకవేళ సేమ్ ఉంటే వీటిని యాజ్ పర్ ఆధార్ కార్డు డేటా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే కూడా ప్రజెంట్ అడ్రస్ డేటా డిఫరెంట్గా, పర్మనెంట్ అడ్రస్ డేటా డిఫరెంట్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే డేటా అడిగారో అది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ఈమెయిల్ ఐడి ఆటో ఫిల్డ్గా వస్తుంది. అలాగే మనకి మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయ్యి వస్తుందండి. అండ్ మనం తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మనం ఏ పర్టికులర్ కోర్స్కి అపేర్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, అదర్స్. సో ఈ పర్టికులర్ కోర్సెస్ ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు అదర్స్ పెట్టుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంటర్మీడియట్ అడగలేదు. ఇంటర్మీడియట్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు, అదర్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇంటర్మీడియట్ లేని వాళ్ళు అంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మరి లా రాయొచ్చు. అలాంటి వాళ్ళు అదర్స్ పెట్టుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయాల్సి ఉంటుంది. 5 years ఎల్ఎల్బి కోర్సు ఆఫ్టర్ డిప్లొమా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ అదర్స్ పెట్టుకొని అలా అప్లై చేసుకోవచ్చు. డూ ఈ ప్రాసెస్ పీజీ డిగ్రీ ఆల్సో, ఒకవేళ మీకు ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయ్యి ఉంటే సో మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. దాని తర్వాత మీకు ఇక్కడ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అవుతుంది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మినిమమ్ మనకి 3 సబ్జెక్ట్స్ అడుగుతున్నారు. సో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం ఇలా ఏదైతే కోర్స్ చేస్తారో వాటిలో మీకు మెయిన్గా మనకి స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ స్పెషలైజ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. సపోజ్ మనం ఇక్కడ బీఎస్సీ పెట్టుకుంటే ఎంపీసీ ఉంటుంది, ఎంపీసీఎస్ ఉంటుంది, అలాగే బైపీసీకి సంబంధించిన వాళ్ళకి బీజెడ్సీ ఉంటుంది. అలాంటి కోర్సెస్ ఇక్కడ బీజెడ్సీ, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలా సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలి. వాటి హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఏ పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అపియరింగ్ ఇక్కడ 2 అడిగారు. మీరు ఇక్కడ వాటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఈ పర్టికులర్ కోర్సు ఏ మీడియంలో చదివారనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఆర్ అదర్స్ ఏ లాంగ్వేజ్లో చదివింటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, వాటి హాల్ టికెట్ డేటా ఏంటి. ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డేటా పాపులేట్ అవుతుంది. ఆ డేటా కనుక మీకు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు మాన్యువల్గా డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ కూడా అలాగే మీరు ఇక్కడ అర్బన్, రూరల్లో చదివారా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ వాట్ ఈజ్ యువర్ డిగ్రీ అని అడుగుతున్నాడు. మీరు ఒకవేళ నార్మల్ బీఈ బీటెక్ కాకుండా నార్మల్ డిగ్రీ కోర్స్ చేస్తుంటే 3 years ఉంటుంది. బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఇక్కడ 4 years, అలాగే బీడీఎస్, ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా 4 years ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 3 years అయితే 3 years, 4 years అయితే 4 years, యాజ్ పర్ యువర్ డిగ్రీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా ఉంటే అలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ప్లేసెస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారు. 9th క్లాస్ నుంచి డిగ్రీ చదివినంత వరకు కూడా ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ స్టడీ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి యాక్చువల్ అయితే ఈ పర్టికులర్ 3 years, 4 years సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిగ్రీ 3rd year, 4th year అనేది కూడా వస్తుంది. ఇక్కడ 4 years సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిగ్రీ 4th year కూడా వస్తుంది. సో అలా మనకి ఇక్కడ 3 years పెట్టారు అనుకుంటాను, అందుకని మనకి ఇక్కడ 3 years అనేది చూపిస్తుంది. సో అది మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్ర సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆంధ్రాకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. డిగ్రీ మీరు ఏ క్లాస్ చదివారు, ఎక్కడ చదివారు ఏంటి అనేది అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్. ఫస్ట్ అపీరెన్స్ అంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసాము, కానీ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఒకవేళ పాస్ కాకపోతే మనకి సప్లిమెంటరీ ద్వారా పాస్ అయ్యి ఉంటే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది చేంజ్గా ఉంటుంది. సో ఆ రకంగా మనం ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అయ్యామో అప్పుడు మనం ఇక్కడ
ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా అన్ని ఇయర్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకొని డేటా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి లోకల్ ఏరియా అనేది వస్తుంది. ఫర్ లోకల్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ రిఫర్ హోమ్. ఇక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యారో అలాంటి వాళ్ళు లోకల్ స్టేటస్ అనేది కూడా డిసైడ్ చేస్తారు. ఆ లోకల్ స్టేటస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో దాని ప్రకారం వాళ్ళ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన రూల్స్ అనేవి కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు, నేను మీకు చూపించాను. సో ఆ నోటిఫికేషన్ మీరు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. లోకల్ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇక్కడ స్ట్రీమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం పేమెంట్ చేసేటప్పుడు మనం ఆ పర్టికులర్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్ట్రీమ్ ఇక్కడ అపియర్ అవుతుంది. అండ్ మనం ఈ పర్టికులర్ స్ట్రీమ్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలనుకుంటే మనకి ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఇచ్చారండి. ప్రైమరీ డిస్టిక్, సెకండరీ డిస్టిక్, మనకి ఇక్కడ ప్రతి డిస్టిక్లో కూడా 3 ప్రిఫరెన్స్ ఇచ్చారనుకుంటా. సో అందుకని మనం సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ని బట్టి దాంట్లో ప్రిఫరెన్సెస్ మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీ డిస్టిక్ అంటే ఫస్ట్ డిస్టిక్, తర్వాత సెకండ్ డిస్టిక్. ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా 3 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఒకవేళ లేకపోతే కూడా మనకి ఇక్కడ 2 ప్రిఫరెన్స్ ఉంటే 2 ప్రిఫరెన్స్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో అలా ఎన్ని డిస్టిక్స్ పెట్టుకుంటే అన్ని డిస్టిక్స్, మొత్తానికైతే 2 డిస్టిక్స్లో 6 సెంటర్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అండ్ దాని తర్వాత మనం ఆర్ యూ అపియరింగ్ ఫర్ హెడ్సెట్ ఆల్సో ఆన్ ద సేమ్ డేట్. ఒకవేళ మీరు ఒకవేళ హెడ్సెట్కి సంబంధించిన డేట్ కూడా సేమ్ డేట్ ఉండిండొచ్చు, అందుకని 2022లో సేమ్ డేట్ ఉండింది కాబట్టి ఒకవేళ వాళ్ళకి మరి డేట్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం కోసమని ఇక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతున్నాడు. మీకు ఒకవేళ ఈ అప్లికేషన్లో 2024 చేసేటప్పుడు కూడా హెడ్సెట్ సేమ్ డేట్ ఒకవేళ కండక్ట్ చేసే అవకాశం ఉండింటే ఆ హెడ్సెట్ సంబంధించిన అప్లికేషన్ మీరు అప్లై చేసుకుని ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి. లేకపోతే మీరు సేమ్ డేట్ 2 ఎగ్జామ్స్ ఉంటే మీరు రాయలేని పరిస్థితి అవుతుంది. సో అందుకని ఇక్కడ ఎస్ అని పెడితే మీకు వేరే డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ డేటా అంతా సెలెక్ట్ చేసిన తర్వాత తర్వాత వెరిఫై చేసిన తర్వాత హెడ్సెట్ అండ్ ఈ లాస్ట్ సెట్కి డిఫరెంట్ డేట్స్ ఇస్తారు, దానికోసం ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో అనేది 50 KB లెస్ దెన్ బిలో 50 KB ఉండేటట్టు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ కూడా మనం లెస్ దెన్ 30 KB కింద కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొబైల్లో చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది అవుతుందండి, ఫోటో అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేయాలంటే. సో ఖచ్చితంగా ఇది మనము మొబైల్లో చేయడానికి అవకాశం ఉంటే చేసుకోండి, లేకపోతే మాత్రం కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ద్వారా చేస్తే బెటర్గా ఉంటుంది. తొందరగా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు మొబైల్ ఫోన్స్లో, సో దీన్ని కంప్యూటర్లో వెళ్ళి చేసుకోవడమే బెటర్ అవుతుందండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫిలప్ చేసిన తర్వాత ఈ డిక్లరేషన్ అనేది టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలనుకుంటే సేవ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం సేవ్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది టెంపరీగా మనకి అప్లికేషన్ అనేది సేవ్ అవుతుంది. మనకి చూపిస్తాను, ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎలా వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనం వన్స్ ఇక్కడ చూడండి, మనం అప్లికేషన్ సేవ్ బటన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. వన్స్ ఇది ఓకే అనుకున్న తర్వాత క్లోజ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ సబ్మిట్ అని వస్తుంది. ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసిన డేటా అంతా కూడా క్లియర్గా మనకి ఇలా మొత్తంగా ఒకటే పేజ్లో కనిపిస్తుంది. దీన్ని మొత్తం తరోగా చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ లేదా కరెక్షన్స్ ఉంటే మనం మాడిఫై క్లిక్ చేయొచ్చు. మాడిఫై క్లిక్ చేసిన తర్వాత మాడిఫికేషన్ చేసుకున్న పక్షంలో మనము మరొకసారి మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ నెంబర్ మనకు వస్తుంది. అప్లికేషన్ నెంబర్ అనేది జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ నెంబర్ మనకి మొబైల్కి లేదా ఈమెయిల్కి రావట్లేదు, చాలామందికి ఏపీఐ సెట్, ఈ సెట్ ఇలాంటివి రాసేటప్పుడు వాళ్ళ మొబైల్ మనకి అప్లికేషన్ నెంబర్ వాళ్ళు నోట్ చేసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు మళ్ళీ మెయిల్ చేయాల్సి ఉంటుంది కన్వీనర్కి. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఈ నెంబర్ జనరేట్ కాగానే మీరు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మనం మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. సో మొత్తానికైతే మనకి ఇలా రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్లో మనం చూడొచ్చు ఇక్కడ ఫోటో అప్లిక్స్ చేయాల్సి ఉంటుంది, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అండ్ దీన్ని గెజిటెడ్ సిగ్నేచర్ గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా లేదా కాలేజ్ ప్రిన్సిపల్ తోటి మనం అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఎగ్జామినేషన్ అపియర్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ మీ అప్లికేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ తీసుకుని అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటారు. సో ఈ రకంగా మనం ఏపీ పీజీ సెట్ పీజీ లా సెట్ పీజీ సెట్ కాదు, పీజీ లా సెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. వన్స్ మనం అప్లికేషన్ ఒకవేళ మన దగ్గర లేకపోతే మళ్ళీ ప్రింట్ తీసుకోవాలంటే కూడా మనం రీప్రింట్ తీసుకోవచ్చు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డేటా ఎంటర్ చేసి మనం మళ్ళీ అప్లికేషన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మనకి ఓపెన్ అవుతుంది, దీన్ని మనం ప్రింట్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఫాలో అయ్యి ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వచ్చు అండి. ఈ రకంగా మనం ఏపీ
లా సెట్కి సంబంధించిన అప్లికేషన్ లేదా పీజీఎల్సెట్కి సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిలప్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను మీరు కామెంట్స్ రూపంలో అడగొచ్చు. లేదా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫోటో ఫార్మాట్ ఎలా మార్చాలి, ఫోటో సైజ్ ఎలా రెడ్యూస్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ నా నెంబర్ కావాలనుకుంటే కూడా మీరు కామెంట్స్లో అడిగితే నేను మీకు మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీకు ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు రావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లాస్ట్ సెట్ ఎగ్జామినేషన్ అండి. థ్యాంక్ యూ.